గుంటూరు ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల 26వ స్పోర్ట్స్ మీట్స్ కార్యక్రమం ఒంగోలు మినీ స్టేడియంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ హాజరయ్యి స్పోర్ట్స్ మీట్స్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు ఆక్స్ఫర్డ్ సంస్థల ఇన్ఛార్జ్ నల్లా వేణుగోపాల్, మేయర్ గంగాడి సుజాత, జిల్లా క్రీడా సాధికార సంస్థ కన్వీనర్ రాజరాజేశ్వరి, ప్రిన్సిపల్ ఆలా పద్మ, వైస్ ప్రిన్సిపల్ కనకదుర్గ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చెప్పాలి Sir, to introduce the captains to our distinguished guests, accompanied by the honorable directors and the honors, sir. One, two, one, two, three. 1, 2, 1, 2, 3. 1, 2, 1, 2, 3. 1, 2, 1, 2, 3. Really reach the sky in their efforts. Right. Leave it, sir. Okay, sir. Now sportsmen will start. Sports symbolic, serving as a sign of peace. I request the dignitaries to build the event. I request to participate DSW Madam, Mayor Madam, and our Director Joseph Sir, our CEO Mr. Sunny Sir, and Principal of Ongole 1, Padma Madam, and Principal Ongole 2, Mr. Kiran Sir. 1, 2, 3. Come on, help us! Come on, yeah, shoot the applause. Endpoint in charge. Juniors category, endpoint in charge. Madam, will be catch. Hey, no doubt. Come on. Super applause. Come on. And third place go to Brewers. Right. Sir, one photo. Chief guest, Sri Damchalla Janathan Rao. మా వైపు సార్ ఓకే పద్మావతి గారు
కావపల్లి శ్రీనివాసరావు గారు, బండారు మదర్లు, వెంకటేశ్వర రెడ్డి. ఈరోజు ఆర్ట్స్ వాళ్ళది ఇప్పుడే మన వాళ్ళు చెప్పారు, మీ కాలేజీ మీ స్కూల్కి రావటం మీది ఫస్ట్ టైం, ఇదివరకు ఎప్పుడు కూడా రాలేదు. కాకపోతే దగ్గర 3 స్టేట్స్లో 35 స్కూల్స్ను కూడా ఈ కంపెనీ వాళ్ళు నడుపుతూ ఉంటాం. అదేవిధంగా 35,000 స్టూడెంట్స్ ఉంటాం. ఒక మంచి డిసిప్లిన్, ఆర్గనైజ్డ్ స్కిల్స్ ఉండే ఈ ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఎంతోమంది పిల్లలు కూడా చదువుకున్న వాళ్ళు కూడా అంతా కూడా మంచి భవిష్యత్తులో వెళ్తాం. చాలా సంతోషం ఇది. కాబట్టి ఇంకా కూడా బాగా జరగాలి, వాళ్ళకి ఇంకా మంచి పేరు ఈ ఇన్స్టిట్యూషన్కి రావాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు రెడ్ హౌస్, బ్లూ హౌస్, అదేవిధంగా గ్రీన్ హౌస్, అదేవిధంగా ఎల్లో హౌస్, ఒక 4 టీమ్స్గా ఈరోజు ఏదైతే స్పోర్ట్స్ యాక్టివిటీస్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు ఫైనల్ కాబట్టి మీ అందరూ కూడా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ భవిష్యత్తులో యాక్టివిటీస్ అన్నీ కూడా మీరు కూడా తెచ్చుకోండి. చదువుతో పాటు స్పోర్ట్స్ యాక్టివిటీ ఉండాలి. ఈరోజు ఉండే పరిస్థితుల్లో చదువుతో పాటు స్పోర్ట్స్ ఉంటేనే అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్తారు. ఈరోజు ప్రభుత్వం కూడా ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లాలని కూడా మేము కూడా చూస్తూ ఉన్నాం. తప్పకుండా స్టేడియం ఒకటి, ఇండోర్ స్టేడియం ఒకటి ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా ప్లాన్ చేస్తున్నాం. ఒంగోలులో తొందరలోనే మనం కూడా ఈ మినీ స్టేడియం అనేది కాకుండా మెయిన్ ఐపీఎల్ ఆడేటట్టు క్రికెట్ స్టేడియం కూడా తీసుకొచ్చే పరిస్థితిలో మనం ముందుకు వెళ్తున్నామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం మమ్మల్ని కూడా పార్టిసిపేట్ చేసినందుకు అందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నా నమస్కారాలు.